ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రయత్నించడానికి ఎప్పుడు వెనకడకండి. ఈసారి 0 నుంచి కాదు, అనుభవం నుంచి ప్రారంభిస్తారు. మిమ్మల్ని మీరు ఏ బంధంలోనూ బంధించుకోకండి. అప్పుడే మీరు దాన్ని కోల్పోరు. స్వార్థపరులుగా ఉండరు. చిన్న చిన్న తగువులకే విడిపోయేదాన్ని పరిచయం అంటారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎప్పటికీ నిలిచి ఉండేదాన్నే సంబంధం అంటారు. మంచి పుస్తకం అది ఎంత పాతదైనా సరే దానిలో అక్షరాలు ఎప్పటికీ మారవు. గొప్ప మనుషుల లక్షణాలు కూడా అలాంటిదే. అకారణంగా తనపై వచ్చిన విమర్శ విన్న తర్వాత ప్రశాంతంగా ఉండగలిగిన వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు. తమ సొంత పనుల్లో బిజీగా ఉండేవారి జీవితం ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది. ఇతరుల సంతోషాన్ని చూసి అసూయపడే వారి జీవితంలోనే సంతోషం ఉండదు. ఒకరిని తొక్కేసి పైకి రావటం గెలుపు కాదు. ఇతరులకు సహాయం చేస్తూ అందరినీ గౌరవిస్తూ ఎదిగే వ్యక్తిత్వమే గొప్పది. బంధాన్ని వదులుకునేంత కోపం మంచిది కాదు. బంధాన్ని వదిలి ఉండలేనంత ప్రేమ మంచిది కాదు. బలం బలహీనత బంధమే అయినప్పుడు సహనం సంయమనం రెండూ అలవర్చుకోవాలి. జారిపోయిన కాలాన్ని కాదు, ముందున్న అడుగును చూడు. గతాన్ని పట్టుకుంటే భవిష్యత్తు చేతికి రాదు. సముద్రం అడ్డు ఉందని రాముడు వెనక్కి తగ్గలేదు. రాళ్లతోనే దారి కట్టి లంకను చేరుకున్నాడు. అవకాశాలు లేవని ఎడవకు. నీ సంకల్పంతోనే దారిని సృష్టించుకోవాలి. చెప్పేవారు లేక చెడిపోవడం దురదృష్టం. చెబితే వినే గుణం లేక చెడిపోవడం మూర్ఖత్వం. పరీక్ష లేకుండా వచ్చే విజయం పతనానికి దారితీస్తుంది. కష్టాలను దాటి వచ్చే విజయం చరిత్రను సృష్టిస్తుంది. నీ వ్యక్తిత్వం గొప్పగా ఉండాలంటే నీ ప్రయాణం కఠినంగా ఉండాలి. జీవితంలో ఏమున్నా మొహం మీద చెప్పడం నేర్చుకోవాలి. లేకుంటే ప్రతిదానికి సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. ఎండాకాలంలో సూర్యుని తిట్టిన వారే చలికాలంలో సూర్యుడి రాక కోసం ఎదురు చూస్తుంటారు. అలాగే ఈరోజు నీ అవమానపరిచిన వారే రేపు నీ సాయం కోసం ఎదురు చూస్తుంటారు. కష్టమైన నిరంతరం పనిచేసేవారు తప్పులు చేస్తారు, నేర్చుకుంటారు, తనని తాను మార్చుకుంటారు. కానీ పనికిరాని వారు మాత్రం తన జీవితం అంతా ఇతరుల తప్పులు ఎతకటంలోనే బిజీగా ఉంటారు. ఓటమి మనిషికి పతనం కాదు, అది ఒక బలమైన హెచ్చరిక. దేనికి తొందరపడకు, ఏం జరిగినా బాధపడకు, వేచి చూడు. కాలం చాలా విచిత్రమైంది. ఊహించిన సంఘటనలు ఎన్నో జరగవచ్చు. నిందలకు నిజాలు భయపెడితే అబద్ధాలు అందలిమెక్కి కూర్చుంటాయి. నిష్ఠగా ఉండటం నేర్చుకోవాలి. నిదానంగా నువ్వే నిలదొక్కుంటావు. విభీషణుడు ఎంత మంచి చెప్పినా రావణుడు వినలేదు. లంకే కాలిపోయింది. చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు వినకపోతే నీ సామ్రాజ్యం కూడా రావణుడి లంకలా బూడిదైపోతుంది. సుఖాల సౌకర్యాలను విడిచిపెట్టే ధైర్యం ఉన్నవారే లక్ష్యాలను వేగంగా సాధించగలరు. ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది. బంగారులేడికి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారులేడి ఉండదనే విచక్షణను కోల్పోవటం వల్లనే రామచరణాలకు దూరమై రావణ చెరలో బందీ అయిపోయింది. కంటికి నచ్చినవన్నీ కోరుకోవటం అంటే కష్టాన్ని కొని తెచ్చుకోవటమే. మనిషి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి. ఆలోచన విధానం మారాలి. నడుచుకునే ప్రవర్తనలో మంచి చెడు ఎరగాలి. అప్పుడే సమాజంలో గౌరవం, మంచి వ్యక్తిగా గుర్తించబడతారు. చెప్పే మాట కంటే చెప్పే విధానం చాలా ముఖ్యం. అదే మాట గాయంగా కూడా మారుతుంది, మధురంగా కూడా మారుతుంది. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. కష్టం అన్నది లేకపోతే సుఖం విలువ తెలియదు. కోపం అన్నది లేకపోతే ప్రేమ విలువ తెలియదు. ఇవన్నీ లేకపోతే జీవితం విలువ తెలియదు. జీవితంలో ఆనందాన్ని అందించి ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ ఆ మూసిన తలుపు వైపే చూస్తూ తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తారు. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. నీ స్థాయి పెరగటం కోసం ఎదుటి వాళ్ళని తొక్కేయటం, ఎదుటి వాళ్ళపై నిందలు వేయటం తప్పు.
కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు సహనం గమనిస్తున్నాడని తెలుసుకోవాలి. మిమ్మల్ని ద్వేషించే వారికి కూడా చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి. శత్రువును మిత్రుడుగా మార్చే శక్తి చిరునవ్వుకుంది. జీవితంలో కష్ట సుఖాలు చెట్టుకున్న ఆకులు లాంటివి. ఇక్కడ ఆకులు శాశ్వతం కాదు. కాలం మారితే అన్నీ మారుతాయి. మనిషి కన్నా విలువైంది మనసు. ఆవేశం కన్నా విలువైంది ఆలోచన. కోపం కన్నా విలువైంది జాలి. స్వార్థం కన్నా విలువైంది త్యాగం. ఆనందం అనేది అద్భుతమైన విషయం. దీన్ని ఇతరులకి ఎంత పంచగలిగితే అంత మీరు పొందుతారు. దేవుడు ఎన్ని అవతారాలెత్తి మంచి చేస్తున్నా మనిషి మూర్ఖత్వ దశ దగ్గరే ఆగిపోతున్నారు. నిర్ణయం నీదే అయినప్పుడు దాని వెనుక ఉన్న కష్టం కూడా నువ్వే భరించాలి. ఎంతటి కష్టాన్నైనా భరించు కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తైనా చూడకు. జీవితంలో 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఆనందంలో మాట ఇవ్వకూడదు, కోపంలో సమాధానం చెప్పకూడదు, దుఃఖంలో నిర్ణయం తీసుకోకూడదు. కష్టాలు మనిషికి రాకపోతే మానుకొస్తాయా? సూర్యుడు ఉదయించడం ఎంత సహజమో సాయంత్రానికి అస్తమించటం అంతే సహజం. మొదటి అడుగు ఎంత తడబడుతుందో తర్వాత అడుగు ముందుకు సాగుతూ ఉంటుంది. అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు. షరతులు లేకుండా నీతో ఉండేవారు, ఏమీ ఆశించకుండా నీ మంచిని కోరుకునేవారు నీ స్నేహితుడు. పరిస్థితులను అర్థం చేసుకుని బ్రతకడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే జీవితం కోరుకున్నట్లు ఎప్పుడూ ఉండదు. మీతో ఏ సంబంధం లేని వాళ్ళు ఆప్తులవుతుంటే మీతో అన్ని బంధాలు ఉన్నవాళ్ళు మాత్రం బద్ధ శత్రువులు అవుతున్నారు. మనిషి జీవితంలో డబ్బు, స్వార్థం, అహంకారం వచ్చాక ఏ బంధాలు లేవు. అన్ని ఆర్థిక సంబంధాలే. ఒక గూటిని విడిచి ఇంకో గూటికి వెళ్తే పర్లేదు, కానీ ఒక గూటిని కూల్చి ఇంకో గూటికి వెళ్తే మళ్ళీ కట్టడానికి ఒక జీవితకాలం సరిపోదు. మేధావి అయినా రేపేం జరుగుతుందో తెలియని అజ్ఞానివే. ఒక్క గడియ చాలదా జీవితం తారుమారవ్వటానికి? ఎప్పటికైనా దారి చూపేవారు ఎవరూ లేరు. ధైర్యం చెప్పడానికి ఎవరూ రారు. ఏదైనా నీకు నువ్వే అని గుర్తుంచుకోవాలి. మనిషిని ఇబ్బందుల్లో పడేసే 2 సందర్భాలు. ఒకటి మాటపై అదుపు లేకపోవటం, రెండవది డబ్బును పొదుపు చేయలేకపోవటం. కాలం అన్నిటినీ సృష్టిస్తుంది, తానే అన్నిటినీ అంతం చేస్తుంది. కాలం అన్ని జీవరాశులను నాశనం చేస్తుంది, తిరిగి సృష్టికి ప్రాణం పోస్తుంది. మీ ఉద్దేశం మంచిదైనప్పుడు కోరుకున్న దానికన్నా ఎక్కువ ప్రతిఫలం అందిస్తాడు భగవంతుడు. ఓడలు మేడలవ్వచ్చు, మేడలు ఓడలవ్వచ్చు. స్థానం ఏదైనా, స్థాయి ఏదైనా ఆనందాన్ని నిర్మించుకునే మనసు ఉండాలి. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైంది. మంచి ఆలోచనతో చేసే ప్రతి పని ఉపయోగమైంది. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం. దారిలోని చీకటైతే తోడు రాదు నీడ. చేయి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నువ్వే ముందుకు సాగిపోవాలి. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి రంగులు మార్చకూడదు. వేరే వాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదు, నేను ఇబ్బంది పడకూడదు అనేది మొరటుతనం. నేను ఇబ్బంది పడినా పర్వాలేదు, నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది మంచితనం. మనిషికి పొగరున్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుకోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. నడిచిన దారిలో నడిస్తే గమ్యం ముందే తెలుస్తుంది, కానీ కొత్త దారిలో నడిస్తే అద్భుతం ఎదురవుతుంది. ఎవరిని ఈజీగా నమ్మకు. పైకి కనిపించే మనిషి వేరు, లోపల దాగి ఉన్న మనిషి వేరు. మనిషి నైజం తన వాదన సమర్థించుకోవటానికి అనేక కథలు చెబుతాడు, కానీ నిజమైన కథ రాసేవాడు పైన ఒకడున్నాడని తెలుసుకోలేడు.
రాముడు రావణుడు ఇద్దరు శివభక్తులే. కానీ యుద్ధంలో రాముడు గెలిచాడు, రావణుడు ఓడిపోయాడు. భక్తి శ్రద్ధ ఉన్నా కూడా ధర్మాన్ని పాటించకపోతే అన్నీ వ్యర్థమే కదా. ఒక్క నిమిషంలో జీవితమేమి మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.